అలా నమస్తే, జై భీమ్. నేను మీ వీరపాపన్న. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలనే ఆలోచనతో, ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. అందరూ ఆశీర్వదించి ఆలోచిస్తారని ఆశిస్తూ జై భీమ్, రెడ్ సల్యూట్ తెలియజేస్తున్న మీ వీరపాపన్న. ఈరోజు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కొని ఎంజాయ్ కోసం సినిమా థియేటర్లో అడుగుపెట్టి చప్పట్లు కొడుతూ వీలలు కొడుతూ ఎన్ని వేల కోట్ల ఆదాయాన్ని మనం సినీ రంగానికి ఇస్తున్నామో మనకు తెలుసు. కానీ అదే తొక్కిసలాటలో ఒక మహిళ మరణించి ఒక చిన్నవాడు కోమాలో ఉంటే కూడా ఈరోజు వరకు కూడా అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించకుండా ఏదో సహాయం చేస్తున్నావులే అని చెప్పేసి ఎంతో కొంత వాళ్ళకు వచ్చిన దాంట్లో ఉడతాభక్తిగా సహాయం చేస్తున్న పేరుతో ఇలా ఒక 2-3 బిస్కెట్లు విసిరేస్తూ మాయ మాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్న సినీ రంగం నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, ప్రతి ఒక్కరికి, సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విన్నపించేది ఏంటంటే, మీరు కూడా మానవ జాతిలో మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ, మా చెల్లి అక్కడి నుంచే మీ జన్మను ఇచ్చిన తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. కనీసం మానవత విలువల కోసం మీరు పనిచేసి కనీసం మానవత ధర్మాన్ని కాపాడే పరిస్థితిలో ఉండాల్సిందిగా, మీరు తీసే సినిమాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న ఓ విప్లవ కవి కళాకారుడు మీ వీరపాపన్న. జై భీమ్, రెడ్ సల్యూట్.